దేవుని మనస్సుతో ఇక్కడికి ఇంతమంది సేవకులు రావటం ఇది నిజంగా గర్వించదగినటువంటి అంశం. మరి సేవకులు క్రైస్తవులు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడి కుటుంబంలో జరిగిన దుఃఖంలో మేము కూడా పాలిభాగస్తులమై ఉన్నామని ఖండాంతరాలు దాటి వేరు వేరు దేశాల నుండి కూడా మన తెలుగు క్రైస్తవులు స్పందించి ఈ కుటుంబానికి ఇంత సహకరించడం నిజంగా సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడెక్కడి నుండో కానుకలు పంపిన వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరిచి వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. జాన్ వెస్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి క్షణమే నాతో మాట్లాడి, మరి అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ధైర్యంగా నిలబడండి. రెండో క్షణం నుండి విమర్శలు కూడా ఎదురవుతాయి, పట్టించుకోవద్దు. ఒక మంచి పని చేసినప్పుడు పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో మాటలనే వాళ్ళు అంతమంది ఉంటారు. వాడు చేయుడు, చేసేవాడిని చేయనివాడు. కాబట్టి అలాంటి వాళ్ళు పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి అని వారిని ప్రోత్సహించడం జరిగింది. వారు మైకిల్ గారు, జాన్ వెస్లీ గారు ఇద్దరు వారి ఇంటిలో పనిగా తీసుకొని మరి చక్కగా అనేక మందిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో మరింతగా ధనాన్ని మరి సేకరించి కుటుంబానికి అండగా నిలబడటం చాలా సంతోషకరం. వారి ఇరువురికి మరొకసారి మా తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ కుటుంబ పక్షంగా మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను మొన్న వచ్చినప్పుడు ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పులివెందల నుండి సహోదరుడు కోలా ప్రసాద్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారనే మాట చెప్పాను. వారి ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు, ఈ కుటుంబాన్ని దర్శిస్తారు. మా పాస్టర్స్ ఫెలోషిప్ వారు కూడా ఎల్లుండ వారితో పాటు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఇది మీ దాంట్లో కాదు కదా, ఇక్కడ నుండి లెక్క వేసుకోండి, నేను కొంత లెక్క చెప్తాను. 12 దాడుతుంది మీకు. ఆ తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, మనందరికీ తెలుసు, ప్రవీణ్ షారూన్ దంపతులు వాళ్ళకి 50,000 రూపాయలు ఈ కుటుంబం కొరకు పంపించారు. గట్టిగా సపోర్ట్లు కొట్టి వందనాలు తెలియచేద్దాం. ఆస్ట్రేలియా నుండి నేను బాగా తెలిసిన ఒక సహోదరులు రాబిన్ గారు వారొక 25,000 రూపాయలు పంపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. అమలాపూర్ నుండి సహోదరులు సునీల్ గారు వారొక 25,000 రూపాయలు పోస్ట్ ఆఫీసులో వారు ఫిక్స్డ్ చేసి అది ఇస్తానని చెప్పారు. వారు వచ్చి ఇక్కడికి ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా వందనాలు తెలియచేద్దాం. ఈ రీతిగా విజయవాడ నుండి డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన రమేష్ గారు మరొక 10,000 రూపాయలు నాకు పంపించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. కనుక ఈ రీతిగా మీరందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఒక 2-3 రోజులు ఎదురు చూద్దాం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత కూడా ఎవరైనా పంపితే పంపించండి. నేను ఇప్పుడే పాపని కుమార్తెను బయటకు తీసుకెళ్ళి ఈ విషయం చెప్పాను. అమ్మా ఇలాగా అమౌంట్ వస్తుంది. మైకిల్ జోసెఫ్ గారు సంఘం నుండి కూడా 40,000 రూపాయలు సంఘస్థులు ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు. దేవుడు వారిని దీవించును గాక. జీసస్ హోలీ చర్చ్ గిద్దలూరు నుండి జాషువా గారు 50,000 రూపాయలు ఇప్పుడే ప్రకటించారు. దేవుడు వారిని దీవించును గాక. మరి ఆ పాపను తీసుకెళ్ళి మాట్లాడాను. అమ్మ ఇప్పుడు మీ బ్యాంకులో వేస్తే ఒక 3-4 సంవత్సరాల డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. ఏదో పనులు కనపడితే దాన్ని ఖర్చు పెట్టేస్తాం. అలా కాకుండా 3 సంవత్సరాల వరకు నీ వివాహ సమయం వరకు వాటిని ఫిక్స్డ్లో ఉంచితే ఆ సమయానికి నీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఏం చేయమంటావు అని అడిగితే నాకు సంతోషమైన అంకులు అలాగే సుధాకర్ అంకులు కూడా చెప్పండి అని అంది. వారితో కూడా మాట్లాడాను. వారిద్దరు ఏకీభవించారు. కనుక పిల్లల్ని దగ్గరుండి మా సంఘ సభ్యులు ఒక బ్యాంక్ మేనేజర్ గారితో కూడా ఉదయం మాట్లాడొచ్చాను. వీరిద్దరిని మరి తల్లి గారిని మరి వారిని కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దగ్గరుండి మరి ఆ బ్యాంకులో ఫిక్స్డ్ చేసి ఆ పత్రాలన్నీ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. 4 సంవత్సరాల వరకు వారు కూడా తీసుకుంటా ఉండదు. 4 సంవత్సరాల వరకు 10 లక్షలు వేస్తే దానికి 11,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇంకా ఇప్పుడే అందిన సమాచారం
స్టాన్లీ గారు 50,000, దాంతో కలిపి 13,08,000 రూపాయలు అయింది. 13,08,000 దాటేసాం. దేవునికి స్తోత్రం. ఇంకొక 2 కొరకు ఎదురు చూస్తే 15 అవుతుంది. ఓకే, చూద్దాం, చేసేద్దాం. వారికి తప్పకుండా అండగా నిలబడదాం. నేను పాపతో కూడా చెప్పాను, నువ్వు డిగ్రీతో ముగిస్తావమ్మా అంటే, లేదంకులు 5 సంవత్సరాలు ఇంకా నేను ఎంఎస్సి చేస్తాను, అన్నీ చదువుతానంటే, నా మాటగా నేను చెప్పాను, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది. తప్పకుండా కుమార్తె విషయంలో మేము అండగా ఉండి మా జ్యోతిరాజు ఫౌండేషన్ తరఫున మేము చదివిస్తాం. అలాగే కుమారుడి విషయంలో కూడా మరి ఇతను ఏం చెప్తుంది, నువ్వేం చెప్తుంది, అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి అనుకో. కొడుకు ఏమేమో, కొడుకు మా దగ్గర ఉంటాడు, కూతురుని పంపాలి కదా బయటికి. ఏనా మీ డాడీ పక్షంగా నువ్వు నీ కోరిక ఏంటో చెప్పు. నువ్వు సేవకి వెళ్ళాలని ఉందా, బైబిల్ ట్రైనింగ్ చేస్తావా, లేకపోతే చదువుకుంటావా, ఎలాగా నీ ఆలోచన ఉంటే అది చెప్పు. ఆ విషయంలో కూడా మేము అందరం అండగా ఉండి మరి బిడ్డకు కూడా నిలబెట్టే బాధ్యత మనందరిదే. ఆమె కాబట్టి కుమారుడి విషయంలో కూడా అలాంటి ఆలోచన తీసుకుందాం. నిడమరు పాస్టర్ ఫెలోషిప్ ఇస్రాయేల్ గారు వారందరి తరఫున 20,000 రూపాయలు ఇప్పుడే ప్రకటించారు. గట్టిగా చెప్పండి. దొంతవరం గ్రామం నుండి ఫ్రాన్సిస్ గారు 8,200 రూపాయలు ఇప్పుడే మనీ ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. వాండ్రం లోదరన్ చర్చ్ వారు 20,000 రూపాయలు తీసుకొచ్చారు. వారు కూడా ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకెవరైనా ఉంటే పట్టుకొచ్చి ఇచ్చేయండి. ఇక్కడ మీరు తేకపోతే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. బంగారం, సాంబ్రాణి, గోళం అవి కూడా అంగీకరించబడతాయి. ఒక దైవజనుడి కుటుంబానికి తప్పకుండా పట్టుకొచ్చేవండి. ఇచ్చిన వారందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. అర్థమైంది కదా, సంతోషమేనా? రైట్. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పాస్టమ్ గారు మరి నేను చెప్పిన రీతిగా ఈరోజు బియ్యం తెస్తానని చెప్పాను, కానీ వారు క్యాటరింగ్ ఇచ్చేశారు కదా, అందుకని కనీసం కుటుంబానికైనా ఉంటాయని ఒక 4 బస్తాలు బియ్యం పట్టుకుని వచ్చాను. కాబట్టి కుటుంబానికి 4 బస్తాలు బియ్యం, ఇంకా రేషను ఏది కావాలో అది ఇస్తాం. మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, పాస్టమ్ గారికి మరలా చెప్తున్నాను, మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఒకవేళ తినడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏదైనా కలిగితే వెంటనే మీకు ఒక అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీకు ఫోన్ చేయండి, మేము అండగా నిలబడతాం. ఏలూరు ప్రక్కనే ఒక అరగంట ప్రయాణం మాకు చేబ్రోలుకి. కాబట్టి తప్పకుండా మేము అందరం అండగా ఉండి, ఇక్కడ దైవజనులు జాన్ వెస్లీ గారు కానీ మరి అలాగే మన మైకిల్ కానీ మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. విషయాలు తెలియచేయండి, తప్పకుండా మీకు సహకరిస్తాం. పాకలపాటి రాజా చౌదరి గారు 5,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. గేదెల రవికుమార్ గారు ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు జరిగే కార్యక్రమం కొరకు 40,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ఇక్కడ పెన్ను పేపర్ పట్టుకుని నుంచొని రాసేసుకోండి. ఒకసారి చదువుతారు గారు. షకీనా ప్రార్థన మందిరం నుండి 15,000 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను విడువను చెప్పండి. ఆ మాటకు అర్థం ఇదే. ప్రభు విడిచిపెట్టకుండా ఆ కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడో దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు పాస్టమ్ గారు కన్నీటితో ఇక మా పని అయిపోయింది అనే మాటతో కన్నీరు గారుస్తుంటే హృదయం ద్రవించిపోయింది. మరి పేరు పెట్టి పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టడు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఒక దేవుని పిల్లల కుటుంబాల్లో ఒక్క వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు 100 మంది కుటుంబాలను దేవుడిచ్చాడు, 1000 కొలది కుటుంబాన్ని దేవుడిచ్చాడు. అంతమంది బలపరిచే వాళ్ళని ప్రభు ఇచ్చాడు. ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కనుక కుటుంబాన్ని ఇంకనూ మనం బలపరిచే వరకు ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి పాస్టమ్ గారు 2 పిల్లలు ముందుకు వస్తే
ఒక చిన్న ప్రార్థన వరకు చేసి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను సెలవు తీసుకుంటాను. మిగిలిన కార్యక్రమాన్ని దైవజనులు సుధాకర్ అయ్య గారు నడిపిస్తారు. పాస్టమ్ గారు పిల్లలిద్దరు కూడా ముందుకు రండి. లోపుగా క్షమించండి, అంటే మరి పిల్లలకి చేసేస్తున్నాం, అక్క అంటే చెల్లి పరిస్థితి ఏంటనుకోవచ్చు. నేను జనవరి నెలలో వాళ్ళు సరుకులకు కానీ రైస్కి కానీ కూరగాయలకు కానీ ఎంత అవుతుందో జనవరి నెల పూర్తిగా నేను పెట్టుకుంటాను. ఆ మాట అనడంతోనే మైకేల్ కూడా ముందుకొచ్చి నేను ఫిబ్రవరి నెల పెట్టుకుంటానంటే మొత్తం సరుకులు కానీ ఇంక ఏదైనా కానివ్వండి ఆ ఇంటికి, అంటే నాన్ వెజ్తో సహా ప్రతి అట్లా. ఆ తర్వాత రవికుమార్ గారు మార్చి నెలలో నేను చూస్తానని చెప్పారు. ఇలా ఎవరైనా మీకు ప్రేరేపణ ఉంటే అమ్మాయికి చెల్లికి చేయడానికి నాకు తెలియజేయండి. ఒక సంవత్సరం పాటు కొంతమంది సేవకులు మనం ఈ కుటుంబ పక్షం నిలబడదాం. దేవుని స్తోత్రం. ఓకే, మార్చి రవికుమార్ గారు అన్నారు. ఏప్రిల్ నెల అన్న స్టాన్లీ అన్న చేస్తారు. మే నెల యెషయా పాస్టర్ గారు. మే నెల వరకు పూర్తిగా ఇంకా ఇంటికి సరుకులు కానీ కూరగాయలు కానీ రైస్ కానీ ఏం అవసరం అనుకున్నా సరే మేము 5 నెలలు చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరు తెలియజేయండి. హెర్మోన్ ప్రార్థనా మందిరం మనశ్య గారు వారు 20,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. దయచేసి దైవజన కుటుంబం వేదిక మీద ఉంది. సౌభాగ్య రేఖ గారు, సంతోష్ పాల్, అలాగే గ్రేస్ వేదిక మీద ఉన్నారు. దయచేసి గనులైన దైవజనులు వారి కొరకు ప్రార్థన చేసి తమ్ముడు వడ్లేకుండా కొంచెం కైకలూరు నుండి ఫిన్ని గారు 15,000 రూపాయలు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి. మాట చెప్పు, మాట్లాడు. సంతోష్ పాల్ జోసఫ్ గారి కుమారుడు ఒక పాట పాడిన తర్వాత మనకి వందన సమర్పణ చేస్తారు. వీరి కొరకు ప్రార్థించారు. కొంచెం పట్టుకున్నాడు. ఫోన్లు అంటే ఆపండి, లైవ్ ఫోన్స్ దయచేసి ఆపండి. లైవ్ చక్కగా డిస్టర్బ్ అయిపోతుంది. బాబు కోరుతున్నాడు. లైవ్